అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ రోజు అయితే మన దగ్గర ఎంజెడ్ అనే కంపెనీ నుంచి రీఛార్జబుల్ సౌండ్ బార్ ఉందన్నమాట. మనం దీని మోడల్ నేమ్ చూసుకుంటే S681. అండ్ నెక్స్ట్ మనం దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మనకి 3000 ప్రైస్ సెగ్మెంట్లో అవైలబుల్గా ఉంది. మీకు ఇది 43 ఇంచ్ టీవీ కిందకైతే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఒకవేళ మీరు బయటికి తీసుకెళ్ళి యూజ్ చేయాలంటే సరే మీరు యూజ్ చేసుకోవచ్చు. రీఛార్జబుల్ కాబట్టి మీకు ఇందులో ఇన్పుట్ బ్యాటరీ కూడా ఉంటుంది. సో మనం ఈ వీడియోలో దీని బ్యాటరీ బ్యాకప్ ఎంత ఎంఏహెచ్ బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ నెక్స్ట్ బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, సౌండ్ అవుట్పుట్ ఎలా వస్తుంది, 3000కి వర్తీ ప్రొడక్టా కాదా, మనకి బాక్స్లో ఇంకేమేమి ప్రొవైడ్ చేస్తున్నారు, ఏమేమి పోర్ట్స్ ఉన్నాయి, అన్నీ ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అక్కడ స్కిప్ చేయవద్దు, వీడియో లాస్ట్ వరకు చూడండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఐటమ్ ఆర్డర్ చేసుకోవాలంటే మీకు డౌన్ డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ చాట్ తాలూకా లింక్ ఉంటుంది. మీరు అక్కడ నుంచి దీన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. లేదంటే మీరు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ నుంచి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు సౌండ్ బార్ తీసుకుంటే మీకు బాక్స్ ఎట్లా వస్తుంది, ఫుల్ ఆఫ్ కార్డ్బోర్డ్ బ్రౌన్ కలర్ బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మన బాక్స్ టాబుల్ చూసుకుంటే ఒక సౌండ్ బార్ ప్రొవైడ్ చేశారు. సౌండ్ బార్తో పాటు ఒక ఛార్జింగ్ కేబుల్ ప్రొవైడ్ చేశారు, టైప్ సి ఛార్జింగ్ కేబుల్. అండ్ నెక్స్ట్ 3.5mm to 3.5mm కేబుల్ ఒకటి, కోయాక్సిల్ జాక్ ఒకటి, ఒక స్మాల్ యూజర్ మాన్యువల్ అంతే మీకు బాక్స్లో అయితే. నెక్స్ట్ మనం సౌండ్ బార్ గురించి మాట్లాడుకుంటే మనకైతే ఇది బిల్డ్ క్వాలిటీ కొంచెం సాలిడ్ బిల్డ్ క్వాలిటీ ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు. హార్డ్ ప్లాస్టిక్ ఉంది. అండ్ నెక్స్ట్ మీ ఫ్రంట్లో చూసుకుంటే ఫుల్ ఆఫ్ గ్రిల్ ఉంది. మీకు లెంతీ బార్ కూడా మొత్తం గ్రిల్తోనే ఉంది. అండ్ నెక్స్ట్ సెంటర్లో చూసుకుంటే ఎంజెడ్ బ్రాండింగ్ ఉంది. అండ్ నెక్స్ట్ మన స్పీకర్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఫ్రంట్లో చూసుకుంటే గ్రిల్ లోపల 2 inches స్క్వేర్ టైప్ స్పీకర్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ మనకి డౌన్ బేస్లో 3 inches స్పీకర్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ మనం పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే మనకి బ్యాక్ సైడ్ పోర్ట్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ చూసుకుంటే కోయాక్సిల్ ఉంది. మీరు టీవీకి కానీ కనెక్ట్ చేయాలంటే మీరు కోయాక్సిల్ కేబుల్ ద్వారా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. దాని పక్కన చూసుకుంటే మీకు యూఎస్బీ సాకెట్ ప్రొవైడ్ చేశారు. మీరు పెన్ డ్రైవ్ పెట్టి సాంగ్స్ ప్లే చేసుకోవచ్చు. దానిపైన చూసుకుంటే టీఎఫ్ కార్డ్ ఉంది, డైరెక్ట్గా మెమరీ కార్డ్ కూడా పెట్టుకోవచ్చు. దాని పక్కన చూసుకుంటే టైప్ సి ఛార్జింగ్ సాకెట్ ఉంది, 5V ఛార్జ్ చేసుకోవచ్చు మీరు. అండ్ నెక్స్ట్ మీరు దాని పక్కన చూసుకుంటే ఆక్స్ ఇన్పుట్ ఉంది. మీరు మీ టీవీ నుంచి ఆక్స్ కేబుల్ ద్వారా మీరు కనెక్షన్ ఇచ్చుకోవచ్చు అనమాట. దాని పక్కన చూసుకుంటే ఆన్ ఆఫ్ బటన్ ఉంది. మీరు అక్కడ నుంచి దీన్ని పవర్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది మీకు మాన్యువల్. మీకైతే ఈ సౌండ్ బార్ మాన్యువల్గా వస్తుంది. మీరు రిమోట్ అయితే ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ మీరు ఆపరేట్ మీరు బై హ్యాండ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది కదా, మీరు అక్కడ నుంచి మీరు ఆన్ ఆఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ మీరు దీని లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకి బటన్స్ ప్రొవైడ్ చేశారు కదా. మీరు ఒకవేళ మోడ్ చేంజ్ చేయాలంటే అక్కడ నుంచి మీరు బ్లూటూత్ మోడ్ ఏమైనా మీరు అక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. దాని పక్కన చూసుకుంటే వాల్యూమ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. దాని పక్కన చూసుకుంటే సాంగ్ ప్లే పాస్ బటన్ ఉంది. దాని పక్కన చూసుకుంటే మనకి వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకునే బటన్ ఉందన్నమాట. ఫ్రంట్ లో చూసుకుంటే జాలీ మధ్యలో ఎంజెడ్ బ్రాండింగ్ ఉంది. బ్రాండింగ్ దగ్గర మనకి బ్లూ కలర్ ఇండికేటర్ కూడా బ్లింక్ అవుతుంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనం డౌన్ లో చూసుకుంటే మనకి బూట్స్ ప్రొవైడ్ చేశారు. 4 బూట్స్ ఉన్నాయి కార్నర్స్ లో. అండ్ నెక్స్ట్ మనం దీని అవుట్పుట్ గురించి మాట్లాడుకుంటే మనకి ఓవరాల్ గా 18W అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనం దీని బ్యాటరీ ఎంఏహెచ్ గురించి మాట్లాడుకుంటే మనకి 500 mAh తో మనకి బ్యాటరీ వస్తుంది. అండ్ నెక్స్ట్ మనం దీని సప్లై చూసుకుంటే 5V మీ ఛార్జింగ్ సప్లై ఇచ్చి మీరు ఛార్జ్ చేయడమే. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి మనం దీన్ని బ్లూటూత్ కనెక్ట్ చేసి సౌండ్ అవుట్పుట్ ఎలా ఉందో చెక్ చేద్దాం. మరీ అంత ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీకు నార్మల్గా వాయిస్ అయితే వస్తుంది అనమాట. మీకు మరీ బేస్ అట్లా ఏమి ఉండదు, కానీ మీకు స్మూత్ వాయిస్ అయితే రావడం జరుగుతుంది. ఒకసారి మనం సౌండ్ టెస్ట్ చేద్దాం, తర్వాత మాట్లాడదాం ఎలా ఉంది అని. ఫ్రెండ్స్, చూసారు కదా సౌండ్ అవుట్పుట్ అన్నది. మీకు వాయిస్ అయితే మరీ అంత లౌడ్ లేదు, మరీ అంత లో లేదు. మీకు వాయిస్ చాలా కంట్రోల్లో ఉంది. అండ్ నెక్స్ట్ మీకు బేస్ కొంచెం స్మూత్గా ఉంది, లౌడ్ లేదు. మీకు బేస్ కొంచెం స్మూత్ ఉంది, వాయిస్ కొంచెం స్మూత్ ఉంది. మీకు మరీ అంత లౌడ్నెస్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీకు మరీ అంత లౌడ్ అయితే లేదు, కానీ మీకు స్మూత్ అండ్ క్లియర్ వాయిస్ అని చెప్పుకోవచ్చు. మీకు బేస్లో కూడా డిస్టర్బెన్స్ లేదు, వాయిస్లో కూడా మీకు ఎక్కడ డిస్టర్బెన్స్ లేదు. చాలా స్మూత్ వస్తుంది. 3000 రూపీస్లో మీరు చూస్తున్నారంటే ఈ బార్ మీరు తీసుకోవచ్చు. మీకు ఇది రీఛార్జబుల్ మోడల్ వస్తుంది కాబట్టి మీకు బయటికి తీసుకెళ్ళడానికి ప్రాబ్లం ఉండదు అనమాట. మీరు బయటికి తీసుకెళ్ళి కూడా యూజ్ చేయొచ్చు. మీ టీవీ కింద కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా సి టైప్ కేబుల్ ఉంది కదా, మీరు డైరెక్ట్గా సప్లై ఇచ్చి కంటిన్యూ దీన్ని ఆన్లో ఉంచినా సరే ప్రాబ్లం ఉంటుంది. మీరు కంటిన్యూ రన్నింగ్ కూడా చేసుకోవచ్చు. బయటికి తీసుకెళ్ళి కూడా యూజ్ చేయొచ్చు. ఎవరైనా రీఛార్జబుల్ మోడల్ చూస్తున్నారు అంటే ఛార్జింగ్ మేము బయట తీసుకెళ్ళి యూజ్ చేయాలి, ఇంట్లో కూడా యూజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇది వాళ్ళకి చాలా బాగుంటుంది. ఎందుకంటే మీకు డిస్టర్బెన్స్ లేకుండా వాయిస్ కొంచెం స్మూత్గా చాలా బాగుంది. మీకు ఇంత లెంత్లో అన్నది
మీకు ఐటమ్ తాలూకా ఏమైనా డౌట్స్ ఉంటావా డౌన్ డిస్క్రిప్షన్లో చెప్పాను కదా, నా వాట్సాప్ చాట్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు దీన్ని ఆర్డర్ చేసుకోవచ్చు, లేదంటే మీరు అక్కడ నుంచి ఏమైనా డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అలా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.